ఓం శ్రీ గురుభ్యో నమః. 20 జూలై 2023 బ్లవేస్కీ గారు రచించిన ద కీ టు థియాసఫీ అనే గ్రంథంలోని విషయాలను లక్ష్మి గారు మనకు చదివి వినిపించి చర్చిస్తారు. ద మిస్టరీ ఆఫ్ ద ఈగో, అది చిన్న హెడ్డింగ్. ఆన్ ద నేచర్ ఆఫ్ అవర్ థింకింగ్ ప్రిన్సిపల్, ఆలోచన అన్న ప్రిన్సిపల్ యొక్క స్వభావం. మిస్టరీ ఆఫ్ ద ఈగో, ఈగో యొక్క మిస్టరీ. ఎంక్వైరర్, నేను ఐ పర్సీవ్ ఇన్ ద కొటేషన్. మీరు ఇంతకు ముందు తెచ్చిన కొటేషన్ లో ఇంతకు కొంతసేపు ముందు తెచ్చారే బుద్ధిస్ట్ కెటాకిజం నుంచి ఒక డిస్క్రిపెన్సీ దట్ ఐ వుడ్ లైక్ టు హియర్ ఎక్స్ప్లెయిన్. అందులో కొంచెం ఒక రకమైన చిన్న తేడా ఉంది, అది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. ఇట్ ఈస్ దేర్ స్టేటెడ్ దట్ ద స్కందాస్ అనేవి ఇక్కడ ఏం చెప్పారంటే మెమొరీ ఇంక్లూడెడ్, అంటే మన యొక్క జ్ఞాపకం దగ్గర నుంచి చేంజ్ విత్ ఎవ్రీ న్యూ ఇన్కార్నేషన్, అంటే ఈ సంస్కారాలు మన జ్ఞాపకం దగ్గర నుంచి ప్రతి జన్మలో మారుతూ ఉంటాయి. అండ్ యట్ ఇట్ ఈజ్ అసర్టెడ్, అయినా ఇంకా ఏంటి గట్టిగా చెప్పారంటే ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్స్, గత జీవితాల యొక్క రిఫ్లెక్షన్ అన్నది విచ్ వీఆర్ టోల్డ్ ఆర్ ఎంటైర్లీ మేడప్ ఆఫ్ స్కందాస్, అంటే ఆ గత జీవితంలో ఉన్నటువంటి అవన్నీ కూడాను, అంటే ఆ రిఫ్లెక్షన్స్ అన్ని స్కందాస్ గా మారతాయి. మస్ట్ సర్వైవ్, అవి ఆ విధంగా ఉంటాయి అన్నమాట, స్కందాస్ గా ఉంటాయి. అట్ ద ప్రెసెంట్ మూమెంట్, ఇప్పుడున్న ఈ ప్రెసెంట్ లో ఐఎమ్ నాట్ క్వైట్ క్లియర్ ఇన్ మై మైండ్, నాకు క్లియర్ గా లేదు నా మనసులో ఏంటంటే యాజ్ టు వాట్ ఇట్ ఈస్ ప్రిసైస్లీ దట్ సర్వైవ్, ఏమిటి అక్కడ సర్వైవ్ అవుతున్నవి అన్నది నాకు అర్థం కాలేదు. అండ్ ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఇట్ ఎక్స్ప్లెయిన్, అందుకని నాకు దాన్ని వివరించమని అడుగుతున్నాను. వాట్ ఈజ్ ఇట్, అది ఏమిటది? ఈజ్ ఇట్ ఓన్లీ దాట్ రిఫ్లెక్షన్, ఆర్ దోస్ స్కందాస్, ఆర్ ఆల్వేస్ దట్ సేమ్ ఈగో ద మనస్? అక్కడ ఏమిటి, ఆ స్కందాసా, ఆ రిఫ్లెక్షన్సా, లేకపోతే ఈగోవా, మనస్సా, ఎక్కడ ఏమిటది? అంటే సర్వైవ్ ప్రిసైస్లీ అది సర్వైవ్ అయ్యేది ఏంటి అంటే థియోసఫిస్. నేను ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే రీఇన్కార్నేటింగ్ ప్రిన్సిపల్ అనేది, అంటే పునర్జన్మ తీసుకునే ఆ ప్రిన్సిపల్ తత్వం, ఆర్ దాట్ విచ్ వి కాల్ ద డివైన్ మ్యాన్, దాన్నే మనం డివైన్ మ్యాన్ అని అంటున్నాం, డివైన్ ఈగో అని, ఈస్ ఇండిస్ట్రక్టబుల్ త్రూ అవుట్ ది లైఫ్ సైకిల్. లైఫ్ సైకిల్ అది నాశరహితమైనది. ఇండిస్ట్రక్టిబుల్ యాజ్ ఎ థింకింగ్ ఎంటిటీ, అంటే ఒక ఆలోచనించే ఎంటిటీగా అది వినాశనం కానిది. అండ్ ఈవెన్ యాజ్ అన్ ఇథిరియల్ ఫామ్, ఒక ఇథిరియల్ ఫామ్ గా కానీ అది వినాశనం లేనిది. ద రిఫ్లెక్షన్ ఈజ్ ఓన్లీ ద స్పిరిచువలైజ్డ్ రిమెంబరెన్స్ డ్యూరింగ్ ద దేవచానిక్ పీరియడ్. ఇక్కడ రిఫ్లెక్షన్ అనేది ఏంటంటున్నారంటే దేవచానిక్ పీరియడ్ లో ఉన్న ఆ ఆధ్యాత్మికమైన జ్ఞాపకాలు ఆఫ్ ద ఎక్స్ పర్సనాలిటీ మిస్టర్ ఏ మిస్సెస్ బి విత్ విచ్ ద ఈగో ఐడెంటిఫైస్. లేకపోతే ఇంతకు ముందు ఉన్నటువంటి వ్యక్తిత్వం దేంతో అయితే ఈగో ఐడెంటిఫై అవుతుందో ఇట్ సెల్ఫ్ డ్యూరింగ్ దట్ పీరియడ్, ఆ పీరియడ్ లో ఈగో దేంతో ఉందో దాన్ని మనం ఎక్స్ పర్సనాలిటీ అంటున్నాం. సిన్స్ ద లాటర్ ఈస్ బట్ ద కంటిన్యూషన్ ఆఫ్ ద ఎర్త్ లైఫ్, ఈ రెండవది భూమి మీద ఉన్న జీవితం యొక్క కంటిన్యూషనే. సో టు సే ద వెరీ యాక్మెంట్ పిచ్ ఇన్ అండ్ unbroken series of the few happy moments in that now past existence, the ego has to identify itself with the personal consciousness of that life if anything shall remain of it. యాక్మ్ అంటే ఏమిటి ఇంతకు చూసాం మనం జ్ఞాపకాలు. చూస్తాను ఒక్క నిమిషం. ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు ఇలాగా దేవచానిక్ పీరియడ్ లోకి వెళ్ళేది, ఒక్క నిమిషం, ఈ స్టేజ్ లోకి వెళ్ళేది ఈ అంటే ఈ లాస్ట్ జన్మలో, అంటే అప్పటి జన్మ చచ్చిపోయిన తర్వాత ఆ జన్మ తాలూకా రిమెంబరెన్స్ అవన్నీ ఉంటాయా? దాంతో ఇగో ఆ ఇగోతో ఐడెంటిఫై చేసుకుంటుంది అని చెప్పారు కదా. లేకపోతే ఇంతకు ముందు జన్మల తాలూకువి కూడా ఉంటాయా దాంట్లో? అంటే ఆ ఫస్ట్ ఇన్కార్నేషన్ అంటే మనకి మొదటేమో
ఫస్ట్ ఏం పీరియడ్ ఇది కామలోకాలకు వెళ్తుంది. ఆ కామలోక ఆ, తర్వాత దేవచాన్ అంటే అక్కడ ఆ ఇన్కార్నేషన్ కి సంబంధించినవే అక్కడ ఉన్నటువంటి మెమొరీస్ అవన్నీ. అంటే ఇప్పుడు అంటే మనం ఏది ఆఖరణ ఏ జన్మనైతే విడిచామో ఆ జన్మ తాలూకా అవే ఉంటాయంట. అయితే మొత్తం ఈ అవి కూడా ఇన్ని అన్ని జన్మల జ్ఞాపకాలు కాదు, తాలూకా స్పిరిచువల్ అని చెప్తున్నారు. ఆ అదే స్పిరిచువల్ కానీ కంటెంట్. అయితే మొత్తం జన్మలు ప్రతి జన్మకి కొంత స్పిరిచువల్ కంటెంట్ ఉంటుంది కదా, ఈ మొత్తం అంతా ఎక్కడ ఉంటుంది? అదే కదా సంచితం అంటున్నాం. అదంతా అంటే ఉంటుంది ఆ జన్మలో మనం తీసుకున్నవి ప్రారంభం. అంటే ఇప్పుడు దేవచానిక్ పీరియడ్ టైం అంటే ఆ జన్మ సంబంధించిందేనా ఆ అంతే దేవచానిక్ అంతే. స్టేట్? ఆ, ఆ తర్వాత ఏంటవుతుంది దేవచానిక్ తర్వాత? అదే అంటే అవి ఎసెన్స్ గా ఇవన్నీ కూడా నెక్స్ట్ బర్త్ కి క్యారీ అవుతాయి. అంటే మళ్ళీ దేవచానిక్ తర్వాత మళ్ళీ టెరెస్ట్రియల్ బర్త్ అయిపోతుందంట, భూమి మీద అంటే పడతామంటావా? వాళ్ళ యొక్క ఏమంటారు వాసనల ఏమిటి సంస్కారాలను బట్టి మళ్ళీ ఏమి ఉమ్. అంటే ఇన్కార్నేట్ అవ్వాల్సినది మళ్ళీ వస్తుంది అనమాట. దైవచానిక్ పీరియడ్ లో వాళ్ళు ఏజ్ లో అక్కడ ఏ స్వర్గాలో సుఖాలు అనుభవిస్తారు, అక్కడ కొన్ని నేర్చుకుంటారు ఆధ్యాత్మికమైన. అక్కడ నుంచి అగైన్ దే ఇన్కార్నేట్ అంటే అదే గాని కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి అదే ఉండదు. అది అదే నేను అడుగుతున్నాను. అంటే ఇప్పుడు దేవచాని నుంచి మీదకి వెళ్ళడం అనేది కూడా ఉంటుందా జర్నీలో? అంటే అది జనరల్ గా ఇప్పుడు ఎవరికైతే ఇప్పుడు ఏది జీవన్ముక్తులైన వాళ్ళకే అలాగా, ఆ, మిగతా వాళ్ళు ఎలాగా ఆ, జన్మ తీసుకుంటారు. అచ్చా, అది అచ్చా, చాలా అదే రేర్ కదా. అదే ఆ, అవును అవును. సరే, చూస్తాను ఏమిటి అగ్ని అనేది. ఏమిటి యాక్చువల్లీ మీనింగ్ ఒక నిమిషం ఏమిటి ఆ ఏమిటి ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ డెవలప్మెంట్ ఆర్ ద మోస్ట్ అవుట్ స్టాండింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ సంథింగ్ అని రాసింది. ఆత్మ ద అంటేనా? హైయెస్ట్ పాయింట్ ఆఫ్ డెవలప్మెంట్ ఆర్ ద మోస్ట్ అవుట్ స్టాండింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ సంథింగ్. ఓకే. శిఖర్, పరాకాష్ఠ, చరం బిందు అనేది హిందీలో రాశారు. హైయెస్ట్ పాయింట్ ఆఫ్ డెవలప్మెంట్. ఓకే. The reflection is only the spiritual remembrance during the Devachanic period of the ex-personality, అంటే ఇంతకు ముందు ఉన్న పర్సనాలిటీ భూమి మీద ఉన్నది, అది ఏవో బీవో ఎవరైనా సరే, with which the ego identified itself during that period. Since the latter is but the continuation of the earth life, ఇదేంటంటే కంటిన్యూయేషన్ ఆఫ్ ఎర్త్ లైఫే, అందుకని ద వెరీ యాక్మే అంటే ఆ ఫైనల్ థింగ్ అన్నది అండ్ పిచ్ ఇన్ అన్ అన్బ్రోకెన్ సిరీస్ ఆఫ్ ద ఫ్యూ హ్యాపీ మూమెంట్స్, అంటే అన్బ్రోకెన్ అవన్నీ కూడా బ్రేక్ అవ్వకుండా ఉన్నటువంటి సిరీస్ గా వస్తున్నాయి. a few happy moments in that now past existence gata janma. The ego has to identify itself with the personal consciousness of that life, if anything shall remain of it. ఇంకేదైనా ఉంటే పర్సనల్ కాన్షియస్నెస్ ఈ ఇగో దాంతో ఐడెంటిఫై అవుతుంది అంటున్నారు. Inquirer, this means that the ego, notwithstanding its divine nature, passes every such period between two incarnations in a state of mental obscuration or temporary insanity. అంటే దాని అర్థం ఏమిటి అని ఎంక్వైరర్ అడుగుతున్నాడు. ఈ ఈగో అన్నది దాని యొక్క డివైన్ నేచర్ ఉన్నప్పటికీ అదేంటంటే అలాంటి పీరియడ్స్ రెండు జన్మల మధ్యలోది ఒక మానసికమైనటువంటి అడ్డు లేక అశాశ్వతమైన ఒక పిచ్చి లాంటి దాన్ని పాస్ అవుతుంది అంటున్నారు. థియాస్ఫిస్, యూ మే రిగార్డ్ ఇట్ యాజ్ యూ లైక్, మీరు దాన్ని ఎలా అనుకుంటే అలా అనుకోవచ్చు. బిలీవింగ్ దట్ అవుట్ సైడ్ ది వన్ రియాలిటీ, ఆ ఉన్న ఒకే ఒక సత్యానికి ఆవల నథింగ్ ఈజ్ బెటర్ దెన్ ఏ పాసింగ్ ఇల్యూజన్, ఏదైనా కూడా గతించిపోయేటటువంటి భ్రాంతి మాత్రమే. ద హోల్ యూనివర్స్ ఇంక్లూడెడ్, అంటే మొత్తం ఈ జగత్తంతా అదే కలిగి ఉంది. వీ డు నాట్ వ్యూ ఇట్ యాజ్ ఇన్సానిటీ, దాన్ని మనం పిచ్చిగా అనుకోం. అంటే
మన జీవితం కూడా అలాంటిదే ఒక రకంగా చెప్పాలంటే, కానీ మనం దాన్ని ఇన్సానిటీ అనట్లేదు. బట్ యాజ్ ఎ వెరీ న్యాచురల్ సీక్వెన్స్, అదొక సహజమైన సీక్వెన్స్ గా, లేకపోతే అభివృద్ధి ఆఫ్ ద టెరెస్ట్రియల్ లైఫ్, భూమి మీద ఉన్న జీవితం యొక్క డెవలప్మెంట్ గా అనుకుంటున్నాం. వాజ్ ఇట్ వాట్ వాట్ ఈస్ లైఫ్? లైఫ్ అంటే ఏమిటి? ఏ బండిల్ ఆఫ్ ద మోస్ట్ వేరీడ్ ఎక్స్పీరియన్సెస్, ఎన్నో రకరకాలైన అనుభవాలన్నిటిని బండిలుగా, ఆఫ్ డైలీ చేంజింగ్ ఐడియాస్, నిరంతరం మారేటటువంటి ఐడియాస్, ఉద్రేకాలు, అభిప్రాయాలు, అనేకమైన రకరకాలైన అనుభవాలు, ఇవన్నీ కలిపితేనే లైఫ్ అంటున్నాం. ఇన్ అవర్ యూత్ వీఆర్ ఆఫెన్ ఎంథూజియాస్టికలీ, మనం ఏమో మన యవ్వనంలో మనం ఎంతో తరచుగా చాలా ఉత్సాహంగా ఒక ఆదర్శానికి డివోట్ అయ్యాం, టు సమ్ హీరో ఆర్ హీరోయిన్ హూమ్ వీ ట్రై టు ఫాలో అండ్ రివైవ్. ఎవరిని మనం అనుసరించాలనుకుంటున్నామో వాళ్ళని ఆ అలాగా ఉద్ధరించాలనుకుంటున్నాము వాళ్ళని మనం టు ఎన్ ఐడియల్, ఒక ఐడియల్ కి గాని మనం డివోటెడ్ గా అయిపోయాం. ఏ ఫ్యూ ఇయర్స్ లేటర్, కొన్ని సంవత్సరాలు అయ్యాక, వెన్ ద ఫ్రెష్నెస్ ఆఫ్ అవర్ యూత్ఫుల్ ఫీలింగ్స్ హాస్ ఫేడెడ్ అవుట్, మన ఫ్రెష్ గా ఉన్న ఈ యూత్ఫుల్ ఫీలింగ్స్ అన్నీను అవి అంటే అంతం అయిపోతున్నప్పుడు, అవి అండ్ సోబర్ డౌన్, వీఆర్ ద ఫస్ట్ లాఫ్ ఎట్, అంటే మనకు కొంచెం మెచ్యూరిటీ అనేది వచ్చాక మనం నవ్వుతాం అనమాట. మనం ఎలాంటి మన ఊహల్లో ఉన్నాము, ఫలానా వాళ్ళని హీరో అని హీరో వర్షిప్ చేయడం, ఇవన్నీ చూసి మనం మన జీవితాన్ని చూసి మనమే నవ్వుకుంటాం. అండ్ యట్ దేర్ వాజ్ ఎ డే వెన్ వీ హ్యాడ్ సో థరోలీ ఐడెంటిఫైడ్ అవర్ ఓన్ పర్సనాలిటీ విత్ దట్ ఆఫ్ ద ఐడియల్ ఇన్ అవర్ మైండ్. ఒక రోజు ఉన్నది, మనం ఏంటంటే మన మన వ్యక్తిత్వాన్ని మనం ఎవరినైతే గొప్పగా ఊహిస్తున్నామో వాళ్ళతోటి మనం ఐడెంటిఫై చేసుకుంటాం. అంటే సినిమా యాక్టర్ జమునతో ఐడెంటిటీ ఇష్టం అంటే నేను జమునని అని ఫీల్ అవుతాం. స్పెషల్ గా ఇఫ్ ఇట్ వాజ్ దట్ ఆఫ్ ఎ లివింగ్ బీయింగ్, ఒక జీవించున్న వ్యక్తి అయితే, దట్ ద ఫార్మర్ వాజ్ ఎంటైర్లీ మర్జ్డ్ అండ్ లాస్ట్ ఇన్ ద లేటర్. అంటే అతను అంటే మనం క్రీస్తుతోటో ఇంకెవరో చనిపోయిన వాళ్ళు కాకుండా జీవించున్న వాళ్ళతో అయితే వాళ్ళతో పూర్తిగా విలీనం అయిపోయినట్టుగా అయిపోతాం. Can it be said of a man of 50 that he is the same being that he was at 20? అంటే ఒక 20 ఏళ్ల వ్యక్తి 50 ఏళ్ల వ్యక్తి తను 20 ఏళ్లగా ఉన్నప్పుడు ఒకేలా ఉంటాడా? ద ఇన్నర్ మ్యాన్ ఈస్ ద సేమ్. అంతర్గతమైన మనిషి ఒకడే. ద అవుట్వర్డ్ లివింగ్ పర్సనాలిటీ ఈజ్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ అండ్ చేంజ్. బాహ్యంగా ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వమే మారిపోతోంది సంపూర్ణంగా. వుడ్ యు ఆల్సో కాల్ దీస్ చేంజెస్ ఇన్ ద హ్యూమన్ మెంటల్ స్టేట్స్ ఇన్సానిటీ? ఇలాంటి మానవుడి యొక్క మానసిక స్థితుల్ని మీరు పిచ్చి అని అనలేరు కదా, అంటారా అని అడిగారు. అంటే థియోసఫిస్ట్. How would you name them, and especially how would you explain the permanence of one and the evanescence of the other? అంటే అలా ఎలా అనగలం వాటిని? స్పెషల్ గా ఒక దాన్ని శాశ్వతంగాను, ఇంకోటి అంటే ఇవానిసెన్స్ అంటే వెంటనే అయిపోతున్న వాటిగా ఎలా చెప్తామని అది అంటున్నారు. వీ హ్యావ్ అవర్ ఓన్ డాక్ట్రిన్ రెడీ. మాకు మా ఓన్ సిద్ధాంతం రెడీగా ఉంది. అండ్ టు అస్ ఇట్ ఆఫర్స్ నో డిఫికల్టీ. అక్కడ ఏ కష్టము లేదు. The clue lies in the double consciousness of our mind. మన మైండ్ లో రెండు రకాలైన డబుల్ కాన్షియస్నెస్ ఉంది. In the dual nature of the mental principle. మన మెంటల్ ప్రిన్సిపల్ కి రెండు రకాల స్వభావాలు ఉన్నాయి. There is a spiritual consciousness, the మానసిక మైండ్, illumined by the light of బుద్ధి. బుద్ధి చేత ప్రకాశవంతమైన మానసిక మైండ్ అనేది, దట్ వి సబ్జెక్టివ్లీ పర్సీవ్ అబ్స్ట్రాక్షన్స్, అదేంటంటే మనకి కనబడనటువంటి వాటిని అందుకోగలరు. అండ్ ద సెంటిమెంట్ కాన్షియస్నెస్, సెన్షియంట్ కాన్షియస్నెస్. రెండోది ఏంటి? సెన్షియంట్ అంటే అది నీచ మానసిక స్థితి, లోయర్ మెంటల్ మానసిక లైట్, ఇన్సెపరబుల్ ఫ్రమ్ అవర్ ఫిజికల్ బ్రెయిన్ అండ్ సెన్సెస్. రెండవది మన బ్రెయిన్ కి ఇంద్రియాలకి వేరేగా లేదు. The later consciousness is held in subjection by the brain. రెండవది ఈ కాన్షియస్నెస్ అన్నది మన బ్రెయిన్, మన భౌతికమైన ఇంద్రియాలతోటి అది ప్రభావితం అవుతుంది. అండ్ బీయింగ్ ఇన్ ఇట్స్ టర్న్ ఈక్వల్లీ డిపెండెంట్ ఆన్ దెమ్, వాటి మీద అది ఆధారపడుతుంది. మస్ట్ అఫ్ కోర్స్ ఫేడ్ అవుట్ అండ్ ఫైనల్లీ డై విత్ ద డిసపియరెన్స్ ఆఫ్ ద బ్రెయిన్ అండ్ ఫిజికల్ సెన్సెస్. ఎప్పుడైతే భౌతికమైన బ్రెయిన్, ఫిజికల్ సెన్సెస్ ఇవి చనిపోయినప్పుడు అది కూడా ఫేడ్ అయిపోతుంది, అంటే ఉండదు. అయితే అది లోయర్ మెంటల్ నేచర్. ఇట్ ఈస్ ఓన్లీ ద ఫార్మర్ కైండ్ ఆఫ్ కాన్షియస్నెస్. ఆ హయ్యర్ మెంటల్ నేచర్ ఒక్కటే, అంటే బుద్ధి మనస్సు అన్నది.
హూజ్ రూట్ లైస్ ఇన్ ఇటర్నిటీ, దాని యొక్క మూలం శాశ్వతత్వంలో ఉంది. విచ్ సర్వైవ్స్ అండ్ లివ్స్ ఫర్ ఎవర్, అది ఒక్కటే శాశ్వతంగా ఉంటుంది. అండ్ అందువలన బి రిగార్డెడ్ యాజ్ ఇమ్మోర్టల్, దాన్నేమో శాశ్వతత్వం, అమృతత్వం అని మృత్యు లేనిది అంటాం. ప్రతిదీ మిగతా అన్నీ కూడా పాసింగ్ ఇల్యూషన్స్, అంటే అవి పాస్ అయిపోతున్నటువంటి భ్రాంతులే. వాట్ డూ యూ రియల్లీ అండర్స్టాండ్ బై ఇల్యూషన్ ఇన్ దిస్ కేస్? ఈ విషయంలో మీరు భ్రాంతి అండంలో మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు అంటే, ఇట్ ఈస్ వెరీ వెల్ డిస్క్రైబ్డ్ ఇన్ ద జస్ట్ మెన్షన్డ్ ఎస్సే ఆన్ ద హయ్యర్ సెల్ఫ్. హయ్యర్ సెల్ఫ్ అనే ఒక ఎస్సేలో దీన్ని బాగా వివరించారు. సేస్ ఇట్స్ ఆథర్, అది రాసిన ఆయన ఏం చెప్తున్నారంటే, ద థియరీ వీఆర్ కన్సిడరింగ్ ద ఇంటర్చేంజ్ ఆఫ్ ఐడియాస్ బిట్వీన్ ద హయ్యర్ ఈగో అండ్ ద లోయర్ సెల్ఫ్. ఆ థియరీ ఏదైతే హయ్యర్ ఈగోకి లోయర్ సెల్ఫ్ కి మధ్యలో ఉన్నది, అంటే ఐడియాస్ చేంజ్ అవుతాయి అన్నది, హార్మోనైజెస్ వెరీ వెల్ విత్ ద ట్రీట్మెంట్ ఆఫ్ దిస్ వరల్డ్ ఇన్ విచ్ వీ లివ్ యాజ్ ఎ ఫినామినల్ వరల్డ్ ఆఫ్ ఇల్యూషన్. అంటే మనం జీవిస్తున్న ఈ ప్రపంచంలో నిజంగా చెప్పాలంటే భ్రాంతియుతమైన ప్రపంచం అనొచ్చు. స్పిరిచువల్ ప్లాన్స్ ఆఫ్ నేచర్ బీయింగ్ ఆన్ ద అదర్ హ్యాండ్, ఆధ్యాత్మికమైన ప్లాన్స్ ప్రకృతి సహజంగా ఉన్నవి అవి ఇంకొక దగ్గర ఉంటే, ద నౌమినల్ వరల్డ్ ఆర్ ప్లేన్ ఆఫ్ రియాలిటీ, దాన్నే నౌమినల్ వరల్డ్ అని, కానీ సత్యం యొక్క ప్లేన్ అని, అంటే యథార్థమైనది అని. దట్ రీజియన్ ఆఫ్ నేచర్ ఇన్ విచ్ సో టు స్పీక్, ఆ రీజియన్, ఆ ప్రాంతం అనేది ప్రకృతిలో ద పర్మనెంట్ సోల్ ఈజ్ రూటెడ్ ఈజ్ మోర్ రియల్, శాశ్వతమైన ఆత్మ ఎక్కడుందో అదే నిజమైనది. దాన్ దట్ ఇన్ విచ్ ఇట్స్ ట్రాన్సిటరీ బ్లాసమ్స్ అపియర్ ఫర్ ఎ బ్రీఫ్ స్పేస్ టు విదర్ అండ్ ఫాల్ టు పీసెస్. అంటే దాని యొక్క అశాశ్వతమైనవి కనిపిస్తాయి, మళ్ళీ నాశనం అయిపోతాయి. వైల్ ద ప్లాంట్ రికవర్స్ ఎనర్జీ ఫర్ సెండింగ్ ఫోర్త్ ఏ ఫ్రెష్ ఫ్లవర్. అప్పుడు ఆ ప్లాంట్ అనేది అది ఎనర్జీని తీసుకుంటుంది ఆ ఒక ఫ్రెష్ ఫ్లవర్ ఇవ్వడానికి. సపోజింగ్ ఫ్లవర్స్ ఓన్లీ వర్ పర్సెప్టిబుల్ టు ఆర్డినరీ సెన్సెస్, ఒకవేళ మామూలు ఇంద్రియాలకి ఆ ఫ్లవర్స్ నే గుర్తించగలిగితే, అండ్ దే రూట్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ నేచర్ ఇంటాంజిబుల్ అండ్ ఇన్విజిబుల్ టు అస్, వాటి యొక్క మూలాలు అంటే వాటి యొక్క వేర్లు అన్నవి మనకి కనబడకుండా ఉంటాయి. Philosophers in such a world who divined that there were such things as roots in another plane of existence. రూట్స్ ఎలా అయితే కనబడకుండా ఉంటాయో ఇలాంటివన్నీ ఫిలాసఫర్స్ ఏం చెప్తున్నారంటే అవి కూడా ఇంకో ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ లో వుడ్ బి యాప్ట్ టు సే ఆఫ్ ద ఫ్లవర్స్. ఫ్లవర్స్ ఎలాగైతే ఉంటాయో అవి కూడా ఉన్నాయని. దీస్ ఆర్ నాట్ ద రియల్ ప్లాంట్స్, ఇవి నిజమైన ప్లాంట్స్ కావు. దే ఆర్ ఆఫ్ నో రిలేటివ్ ఇంపార్టెన్స్, వాటికి ఏ రకమైన ఇంపార్టెన్స్ సాపేక్షంగా లేదు. మియర్లీ ఇల్యూజివ్ ఫినామినా ఆఫ్ ద మూమెంట్, ఆ క్షణానికి భ్రాంతితో ఉన్న ఫినామినా మాత్రమే అది. This is what I mean. The world in which blossom the transitory and evanescent flowers of personal lives. ఇక్కడ ఫ్లవర్ అంటే వ్యక్తిగత జీవితాలనే పుష్పాలు వికసిస్తున్నవి. లివ్స్ ఈజ్ నాట్ ద రియల్ పర్మనెంట్ వరల్డ్, అది శాశ్వతమైనటువంటి ప్రపంచం కాదు. బట్ దట్ వన్ ఇన్ విచ్ వీ ఫైండ్ ద రూట్ ఆఫ్ కాన్షియస్నెస్, ఎందులో అయితే కాన్షియస్నెస్ రూట్ అన్నది మనం చూస్తున్నాము, మూలం. దట్ రూట్ విచ్ ఇస్ బియాండ్ ఇల్యూషన్, భ్రాంతి కావలగా, అండ్ డ్వెల్స్ ఇన్ ద ఇటర్నిటీ, శాశ్వతత్వంలో అది ఉంటుంది అన్నారు. వాట్ డూ యూ మీన్ బై ద రూట్ డ్వెల్లింగ్ ఇన్ ఇటర్నిటీ? అప్పుడు ఎంక్వైరర్ అడిగారు, రూట్ అన్నది ఇటర్నిటీ శాశ్వతత్వంలో ఉండడం అంటే ఏమిటి అంటే, అప్పుడు థియాసఫిస్ట్ ఏం చెప్తున్నారంటే, నా అర్థం ఏంటంటే, రూట్ ద థింకింగ్ ఎంటిటీ, ఆలోచించేటటువంటి ఆ వ్యక్తిని రూట్ అంటున్నాం, అంటే థింకింగ్ ప్రిన్సిపల్ అనొచ్చు. ద ఈగో విచ్ ఇన్కార్నేట్స్ వెదర్ వి రిగార్డ్ ఇట్ యాజ్ అన్ ఏంజల్, స్పిరిట్ ఆర్ ఏ ఫోర్స్. మనం ఈ ఈగోని ఏంజల్ గా అనొచ్చు, స్పిరిట్ గా అనొచ్చు, లేకపోతే ఒక శక్తిగా అనొచ్చు. ఇక్కడ మనం ఆ రూట్ అండంలో థింకింగ్ ఎంటిటీ అని. దట్ విచ్ ఫాల్స్ అండర్ వన్ అవర్ సెన్సువస్ పర్సెప్షన్స్ ఓన్లీ వాట్ గ్రోస్ డైరెక్ట్లీ ఫ్రమ్, ఇదంతా కూడా మన సెన్సువస్ పర్సెప్షన్స్ లోనే ఉంటుంది, అది డైరెక్ట్ గా పెరుగుతుంది. ఆర్ ఈజ్ అటాచ్డ్ టు దిస్ ఇన్విజిబుల్ రూట్ అబౌవ్, పైన ఉన్నటువంటి అదృశ్యమైన రూట్ కి అది అటాచ్ అయి ఉంటుంది. కెన్ పార్టేక్ ఆఫ్ ఇట్స్ ఇమ్మోర్టల్ లైఫ్, దాని నుంచి అది వేరైపోగలదు, అంటే ఆ మృత్యు లేని జీవితం నుంచి అది వేరైపోగలదు. హెన్స్ అందువలన
ప్రతి గొప్ప ఆలోచన, ఐడియా, ఆశయం వ్యక్తిత్వంలో ఉన్నవి ఇట్ ఇన్ఫార్మ్స్ ప్రొసీడింగ్ ఫ్రమ్ అండ్ ఫెడ్ బై దిస్ రూట్. అవన్నీ ఈ రూట్ తోటి అవి ఫీడ్ అవుతున్నాయి. మస్ట్ బికమ్ పర్మనెంట్, అవేమో శాశ్వతంగా అవ్వాలి. యాజ్ టు ద ఫిజికల్ కాన్షియస్నెస్ యాజ్ ఇట్ ఈజ్ ఎ క్వాలిటీ, అంటే భౌతికమైన కాన్షియస్నెస్ లాగే క్వాలిటీ ఆఫ్ సెన్షియంట్ బట్ లోయర్ ప్రిన్సిపల్స్, ఇదేమో లోయర్ ప్రిన్సిపల్స్ కి చెందింది. కామరూప ఆర్ యానిమల్ ఇన్స్టింక్ట్ ఇల్యూమినేటెడ్ బై ద లోయర్ మానసిక్ రిఫ్లెక్షన్. అంటే ఇక్కడ వీళ్ళు నీచ మనస్సును ట్రాన్స్లేట్ చేశారు, లోయర్ మనస్సు యొక్క రిఫ్లెక్షన్ గా ఉండేవి అని. ఆర్ ద హ్యూమన్ సోల్ ఇట్ మస్ట్ డిసపియర్, అంటే ఇలా దాన్ని ఆ కామరూప అవన్నీ కూడా లోయర్ ప్రిన్సిపల్ డిసపియర్ అయిపోతుంది. దట్ విచ్ డిస్ప్లేస్ యాక్టివిటీ వైల్ ద బాడీ ఈజ్ అస్లీప్ ఆర్ ప్యారలైజ్డ్ ఈజ్ ద హయ్యర్ కాన్షియస్నెస్. అంటే భౌతిక శరీరం నిద్రించినప్పుడు కానీ అది ఏమీ స్పృహ లేకుండా ఉన్నప్పుడు అక్కడ హయ్యర్ కాన్షియస్నెస్ అనేది ఉంటుంది. అవర్ మెమొరీ రిజిస్టరింగ్ బట్ ఫీబ్లీ అండ్ ఇన్యాక్యురేట్లీ, మన జ్ఞాపకం ఏంటంటే కొంచెం వీక్ గాను అంత కరెక్ట్ గాను అది రిజిస్టర్ చేయలేదు. ఎందుకంటే ఆటోమేటికల్లీ సచ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆఫెన్ ఫెయిలింగ్ టు బి ఈవెన్ స్లైట్లీ ఇంప్రెస్డ్ బై దెమ్, అంటే అవి అంతగా వాటి మీద ప్రభావితం చూపెట్టాం హయ్యర్ కాన్షియస్నెస్ లో. అంటే ఎంక్వైరర్ అడుగుతున్నాడు, హౌ ఈస్ ఇట్ దట్ మనస్ ఆల్దో యూ కాల్ ఇట్ నాస్ ఏ గాడ్ ఈ సో వీక్ డ్యూరింగ్ ఇట్స్ ఇన్కార్నేషన్స్. ఆ మనస్సు ఒక రకంగా మీరు నవాసుని భగవంతుడని అంటున్నారే, అంత వీక్ గా ఎలా ఉంటాడు ఆయన జన్మలో ఉన్నప్పుడు. యాజ్ టు బి యాక్చువల్లీ కాంకర్డ్ అండ్ ఫెట్టర్డ్ బై ఇట్స్ బాడీ, ఆయనని అంటే యాక్చువల్ గా మనం ఏమో ఏదైతే జయించాలో శరీరంతో ఏమో బంధించబడిన వాడిని అంత వీక్ గా ఎలా ఉంటాడు. ఇన్కార్నేషన్స్ డ్యూరింగ్ ఇట్స్ ఇన్కార్నేషన్స్ అంటే ఆ జన్మలలో, అంటే జీవించున్నప్పుడు. యాజ్ టు బి యాక్చువల్లీ కాంకర్డ్ అండ్ ఫెట్టర్డ్ బై ఇట్స్ బాడీ. I might retort with the same question and ask, నేను అదే క్వశ్చన్ ని ఇంకొక రకంగా అడుగుతాను. How is it that he whom you regard as the God of gods, భగవంతులకే భగవంతుడిగా మీరు పరిగణించే ఆయన వ్యక్తి, అండ్ ద వన్ లివింగ్ గాడ్, బతికున్న ఆ భగవంతుడు, ఈ సో వీక్ యాజ్ టు అలో ఈవిల్, ఆయన అంత బలహీనుడైపోయాడు ఏంటి, ఆయన చెడుని కూడా అలో చేయగలిగినట్టుగా, అంటే డెవిల్ని. టు హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ హిమ్ యాజ్ మచ్ యాజ్ ఆఫ్ ఆల్ హిస్ క్రీచర్స్, అంటే ఇక్కడ ఆయన చెడుని కూడా అలో చేసాడని మనకు వస్తుంది కదా కథలో. ఆయన అలాంటప్పుడు అంత బలహీనుడయ్యాడా? టు హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ హిమ్ యాజ్ మచ్ ఆఫ్ ఆల్ హిస్ క్రీచర్స్ వెదర్ వైల్ హీ రిమైన్స్ ఇన్ హెవెన్ ఆర్ డ్యూరింగ్ ద టైమ్ హీ వాజ్ ఇన్కార్నేటెడ్ ఆన్ దిస్ ఎర్త్, అంటే స్వర్గంలో గాని భూమి మీద ఆయన జన్మించి ఉన్నప్పుడు కానీ ఆయన ఈవిల్ ని తీసుకోగలిగినట్టుగా అలో చేసినంత బలహీనుడు ఎందుకు అయ్యాడు? యు ఆర్ ష్యూర్ టు రిప్లై అగైన్, మీరు తప్పనిసరిగా ఏం జవాబు చెప్తారు? దిస్ ఈజ్ ఎ మిస్టరీ, ఇదంతా ఒక మిస్టరీ అండి అని చెప్తారు. నాట్ అండ్ వీఆర్ ఫర్బిడెన్ టు ప్ரை ఇంటూ ద మిస్టరీస్ ఆఫ్ గాడ్. ప్ரை అంటే ఏంటి? పిఆర్వై ప్రై అంటే ఇలాగ తొంగి చూస్తూ ఉండడం ఏదైనా దొంగతనంగా. అంటే ప్ரை ఇంటూ ద మిస్టరీస్ ఆఫ్ గాడ్ అంటే ట్రై టు సీక్రెట్లీ నో ద ప్రై. అంటే ఇప్పుడు దొంగతనంగా చూస్తూ ఉండడం లోపలికి, అదే అనమాట, దాన్ని ప్రైయింగ్ అంటాం. ఎవరైనా అంటే వాళ్ళకి తెలియదు, ఎవరిని చూస్తున్నాం వాళ్ళకి తెలియదు, మనం దొంగతనంగా అని ఇచ్చారు. ప్రైయింగ్ అంటే ఆరాట పడ్డమా? ప్రై అంటే ఒక నిమిషం అంటే చూడండి, దొంగతనంగా చూడడం, రహస్యంగా గమనించడం కూడా ఉంది. అదే ప్రైయింగ్ అంటారు సాధారణ. కొంతమంది వీళ్ళు నన్ను ఇంక్వైర్ టూ క్లోజ్లీ ఇంటూ అ పర్సన్స్ ప్రైవేట్ అఫైర్స్ అని రాసింది. సరే, అయితే బెస్ట్ ఆఫ్ హిమ్ యాజ్ మచ్ ఆఫ్ ఆల్ హిస్ క్రీచర్ వెదర్ వైల్ హీ రిమైన్స్ ఇన్ హెవెన్ ఆర్ డ్యూరింగ్ ద టైమ్ హీ వాజ్, అంటే భూమి మీద జీవించున్నప్పుడు కానీ హెవెన్ లో ఉన్నప్పుడు కానీ
ఆ ఇక్కడ ద గాడ్ ఆఫ్ గాడ్స్, భగవంతుడికే భగవంతుడు అన్నవాడు పాపాన్ని ఎలా చేశాడు, హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ హిమ్ అని తన క్రీచర్స్ అన్నిటిలోని అని. అది కూడా అది తిప్పి అడిగితే నేను అలా అడుగుతాను, మీరు తప్పనిసరిగా మీరు ఏం జవాబు చెప్తారంటే ఇది మిస్టరీ అండ్ వీఆర్ ఫర్బిడెన్ టు ప్రై్ ఇన్ టు ద మిస్టరీస్ ఆఫ్ గాడ్. మనం మిస్టరీస్ ఆఫ్ గాడ్ తెలుసుకోవడానికి మనం నిషేధము అంటాం. నాట్ బీయింగ్ ఫర్బిడెన్ టు డూ సో బై అవర్ రిలీజియస్ ఫిలాసఫీ, అంటే మనమేమో మన రిలీజియస్ ఫిలాసఫీ వల్ల దాన్ని నిషేధం కాకపోవడం వల్ల నేను మీ ప్రశ్నకి ఆన్సర్ చెప్తున్నాను. అన్లెస్ ఏ గాడ్ డిసెండ్స్ యాజ్ ఎన్ అవతార్, ఒక భగవంతుడు అవతార్గా కిందకి వస్తేనే గాని నో డివైన్ ప్రిన్సిపల్ కెన్ బి అదర్వైజ్ దాన్ ట్రాంప్డ్ అండ్ పారలైజ్డ్ బై టర్బులెంట్ యానిమల్ మ్యాటర్. అది అవతారంగా కిందకి వస్తే గాని ఏ డివైన్ ప్రిన్సిపల్ కూడా ఆ విధంగా అది కెన్ బి అదర్వైజ్, అంటే ఇంకొక రకంగా క్రాంప్డ్ అంటే క్రష్ అండి, పారలైజ్, ఆ టర్బులెంట్ యానిమల్ మ్యాటర్ వల్ల అది క్రష్ అవ్వదు. అంటే అవతారంగా కిందకు వస్తేనే అలా డివైన్ ప్రిన్సిపల్ అంతా ఆ పారలైజ్ అయిపోతుంది. హెటిరోజీనిటీ విల్ ఆల్వేస్ హ్యావ్ ద అప్పర్ హ్యాండ్ ఓవర్ హోమోజీనిటీ. హెటిరోజీనస్ అంటే హోమోజీనస్ అంటే సేమ్ టైప్, హెటిరో అంటే డిఫరెంట్ గా ఉండడం, ఆన్ దిస్ ప్లేన్ ఆఫ్ ఇల్యూషన్స్ అండ్ అంటే వేరువేరుగా ఉండడం ఒకేలాగా ఉండడం అనే దానికంటే హెటరోజీనిటీ అన్నది ఎప్పుడు కూడా అప్పర్ హ్యాండ్ కలిగి ఉంటుంది. ఈ ప్లేన్ ఆఫ్ ఇల్యూషన్స్ అంటే భ్రాంతులతో ఉన్నంటే మనం భూమి మీద ఉన్నది. అండ్ ద నియరర్ అండ్ ఎసెన్స్ ఈస్ టు ఇట్స్ రూట్ ప్రిన్సిపల్ ప్రైమార్డియల్ హోమోజీనిటీ, అంటే దాని యొక్క రూట్ ప్రిన్సిపల్ కి దగ్గరగా ఉంటుంది. అంటే ఏంటి, ప్రాథమికంగా ఉన్న ఒకే ఒక రకం. ద మోర్ డిఫికల్ట్ ఇట్ ఈస్ ఫర్ ద లాటర్ టు అసెట్ ఇట్ సెల్ఫ్ ఆన్ ఎర్త్. భూమి మీద దానికి ఆ విధంగా అంటే ఉండడం అనేది చాలా కష్టం. స్పిరిచువల్ అండ్ డివైన్ పవర్స్ లై డార్మెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఆధ్యాత్మికమైన దైవీపరమైన శక్తులు ప్రతి మానవుడిలో కూడా సుప్తావస్థలో ఉంటాయి. అండ్ ద వైడర్ ద స్వీప్ ఆఫ్ ఈ స్పిరిచువల్ విజన్, ఆయనకి విశాలమైన ఆధ్యాత్మికమైన దృష్టి ఉంటే ద మైటియర్ విల్ బి ద గాడ్ విత్ ఇన్ హిమ్, ఆయనలో ఉన్న భగవంతుడు కూడా అంత పవర్ఫుల్ గా ఉంటాడు. బట్ యాజ్ ఫ్యూ మ్యాన్ కెన్ ఫీల్ దట్ గాడ్, చాలా కొద్ది మంది మాత్రమే ఆ భగవంతుని ఫీల్ అవుతారు కనుక, సిన్స్ యాజ్ అన్ యావరేజ్ రూల్ deity is always bound and limited in our thought by earlier conceptions. అంటే మనలో ఉన్న దైవతత్వం అన్నది ఆలోచనతో మన ఆలోచనలలో అది పరిమితం అయిపోయింది. మన యొక్క ఎర్లియర్ ముందున్నటువంటి ఉద్దేశాల ప్రకారం ఈ ఐడియాస్ అన్నీ కూడా దట్ ఆర్ ఇన్కల్కేటెడ్ ఇన్ us ఫ్రమ్ చైల్డ్హుడ్, చిన్నప్పటి నుంచి ఉన్నవన్నీను. దేర్ ఫోర్ ఇట్ ఈస్ సో డిఫికల్ట్ ఫర్ యూ టు అండర్స్టాండ్ అవర్ ఫిలాసఫీ. అందుకే ఇది అవగాహన చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనలో కొన్ని ఆలోచనలు అవి కూడా కాన్సెప్ట్స్ అవిను ఇన్కల్కేట్ అయిపోయి మన హృదయంలో ఉండిపోయి. అందుకని అంటే ఒక దైవీ ప్రిన్సిపల్ అన్నది అంటే శరీరంలోని అది సుప్తావస్థలో ఉంటుంది, వ్యక్తం అవ్వడం చాలా తక్కువ మందిలోనే అవుతుంది అని చెప్తున్నారు. ఎంక్వైరర్, అండ్ ఈజ్ ఇట్ దిస్ ద ఈగో ఆఫ్ అవర్స్ విచ్ ఈజ్ అవర్ గాడ్? అయితే మనం ఈగో అని మనం ఏమంటున్నామో క్యాపిటల్ లెటర్స్ తో ఉంది, అదే మన భగవంతుడా అని అడిగేది. నాట్ ఎట్ ఆల్, కాదు. ఏ గాడ్ ఈజ్ నాట్ ద యూనివర్సల్ డెయిటీ బట్ ఓన్లీ ఏ స్పార్క్ ఫ్రమ్ ద వన్ ఓషన్ ఆఫ్ డివైన్ ఫైర్. డివైన్ ఫైర్ అనేది ఉన్నదనుకుంటే అందులో ఉన్న ఒక స్పార్క్ నే మనం ఏ గాడ్ అంటున్నాం. అది యూనివర్సల్ డెయిటీ కాదది. ఏ గాడ్ ఈజ్ నాట్ యూనివర్సల్ గా ఉన్న దేవత కాదు, కానీ ఒక స్పార్క్ అన్నమాట. ఆ డివైన్ ఫైర్ లో ఉన్న ఒక స్పార్క్ నే మనం గాడ్ అంటున్నాం. అవర్ గాడ్ విత్ ఇన్ us, మనలో ఉన్న భగవంతుడు, ఆర్ అవర్ ఫాదర్ ఇన్ సీక్రెట్, రహస్యంగా ఉన్న తండ్రి, ఈజ్ వాట్ వీ కాల్ ద హయ్యర్ సెల్ఫ్, దాన్నే మనం హయ్యర్ సెల్ఫ్ అంటున్నాం, ఆత్మ. అవర్ ఇన్కార్నేటింగ్ ఈగో వాజ్ ఏ గాడ్ ఇన్ ఇట్స్ ఆరిజిన్, అంటే ఆరిజిన్ లో ఇంకా అంటే ఈ పునర్జన్మ తీసుకునే ఈగో ఒకప్పుడు భగవంతుడే. యాజ్ వర్ ఆల్ ద ప్రైమీవల్ ఎమినేషన్స్ ఆఫ్ ద వన్ అన్నోన్ ప్రిన్సిపల్, అంటే మనలోని ప్రాథమికంగా వచ్చినవన్నీ కూడా మొట్టమొదటి దైవీపరంగా ఉన్నవే. ఆ విధంగా ఇది కూడా అలాంటిదే. బట్ సిన్స్ ఇట్స్ ఫాల్ ఇన్ టు మ్యాటర్, అది పదార్థంలో పడిపోయింది గనక హ్యావింగ్ టు ఇన్కార్నేట్ త్రూ అవుట్, అది ఎప్పుడు కూడా జన్మని తీసుకోవాల్సి వస్తుంది.
ద సైకిల్ ఇన్ సక్సెషన్ ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్, మొదటి నుంచి చివరి వరకు. ఇట్ ఈస్ నో లాంగర్ ఎ ఫ్రీ అండ్ హ్యాపీ గాడ్ బట్ ఎ పూర్ పిలిగ్రిమ్. అదేమో హ్యాపీ గాడ్ గా లేదు, ఎందుకంటే మ్యాటర్ చేత బంధించబడింది కనుక ఒక పూర్ పిలిగ్రిమ్ గా, ప్రయాణికుడుగా, ఆన్ హిజ్ వే టు రిగైన్ దట్ విచ్ హ్యాస్ లాస్ట్, తను ఏదైతే కోల్పోయాడో అది పొందడానికి ప్రయాణించే మార్గంలో ఒక ప్రయాణికుడుగానే ఉన్నది. ఐ కెన్ ఆన్సర్ యూ మోర్ ఫుల్లీ, నేను ఇంకా మీకు పూర్ణంగా ఎలా చెప్పగలనంటే, బై రిపీటింగ్ వాట్ ఈస్ సెడ్ ఆఫ్ ద ఇన్నర్ మ్యాన్ ఇన్ ఐసిస్ అన్వైల్డ్. ఐసిస్ అన్వైల్డ్ అని తెర తీయబడింది అని ఒక పుస్తకం రాశారు అని బ్లెవెట్స్కీ గారు. అందులో ఇన్నర్ మ్యాన్ అని వర్ణించిందే అని చెప్పొచ్చు అని చెప్పారు. అది వాల్యూమ్ 2లో ఉంది, 593 పేజీలో. అందులో ఇచ్చారు కూడా అన్నాడు కొటేషన్. ఫ్రమ్ ద రిమోటెస్ట్ యాంటిక్విటీ మ్యాన్ కైండ్, మానవాళ్ళేమో ఎప్పటి నుంచో యాజ్ ఎ హోల్ హ్యావ్ ఆల్వేస్ బీన్ కన్విన్స్డ్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ పర్సనల్ స్పిరిచువల్ ఎంటిటీ. అంటే ఎలాగ చెప్పబడుతున్నాము మనందరం అంటే, ఒక వ్యక్తిగతమైన ఆధ్యాత్మికత అన్నది ఉంది మనందరిలో. విత్ ఇన్ ద పర్సనల్ ఫిజికల్ మ్యాన్, భౌతికంగా ఉన్న ప్రతి వ్యక్తిలోని ఒక దైవీపరమైన స్థితి ఉంది, అదే ఆత్మ అని చెప్పబడుతున్నాం కదా. దిస్ ఇన్నర్ ఎంటిటీ వాజ్ మోర్ ఆర్ లెస్ డివైన్, అదేమో డివైన్, దైవీపరమైనది. అకార్డింగ్ టు ఇట్స్ ప్రాక్సిమిటీ టు ద క్రౌన్, అంటే అది క్రౌన్ అంటే కిరీటం, అది హైయెస్ట్ కి ఎంత దగ్గరగా ఉందో దాన్ని బట్టి అది ఎంత ఎక్కువగా డివైనిటీ ఉంది అని చెప్పగలం. ద క్లోజర్ ద యూనియన్ ద మోర్ సెరీన్ మ్యాన్స్ డెస్టినీ, అది దగ్గరగా, ఆ యూనియన్ అన్నది ఎంతో దగ్గరగా ఉంటే అప్పుడు మనిషి ఎంతో పవిత్రంగాను ఉంటుంది ఆయన యొక్క డెస్టినీ అన్నది. ద లెస్ డేంజరస్ ద ఎక్స్టర్నల్ కండిషన్, అప్పుడు ఆయనకి బాహ్యమైన పరిస్థితులు అన్నీ కూడా తక్కువ ప్రమాదంగా ఉంటాయి. దిస్ బిలీఫ్ ఈజ్ నెయిదర్ బైగాట్రీ నార్ సూపర్స్టిషన్. బైగాట్రీ అన్నా అంతే కదా, అంటే బైగాట్రీ అంటే అదే అంటే అంటే రిలీజియస్ సంబంధించిందే కదా అది. అంటే అదో రకమైన మూఢాభిప్రాయం, అంటే విశ్వాసాలు అవన్నీ కలిపిన బైగాట్రీ కదా. చూసేవి మర్చిపోయాడు మరి. అదే 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 బైగాట్రీ వచ్చింది కూడా. బైగాట్రీ అంటే మత ఉన్మాదం. బైగాట్రీ ఆబ్స్టినేట్ ఆర్ అన్రీజనబుల్ అటాచ్మెంట్ టు అ బిలీఫ్, ఒపీనియన్ ఆర్ ఫ్యాక్షన్. సరిపోయింది, మతోన్మాదం. కరెక్ట్. అది అంటే ఏం చెప్పారంటే, ఇదేంటి, ద క్లోజర్ ద యూనియన్ ద మోర్ సెరీన్ మ్యాన్స్ డెస్టినీ, ద లెస్ డేంజరస్ ద ఎక్స్టర్నల్ కండిషన్స్. ద బిలీఫ్ ఈజ్ నెయిదర్, అది మతోన్మాదం గాని మూఢత్వం గాని కాదు, ఓన్లీ అన్ ఎవర్ ప్రెసెంట్ ఇన్స్టింక్టివ్ ఫీలింగ్, అది ఎప్పుడు ఉండేటటువంటి ఇన్స్టింక్టివ్ ఫీలింగ్. ఏంటి, ఆ ప్రాక్సిమిటీ ఆఫ్ అనదర్ స్పిరిచువల్ అండ్ ఇన్విజిబుల్ వరల్డ్, మరొక ఆధ్యాత్మికమైన అదృశ్యమైన ప్రపంచానికి దగ్గరగా వచ్చినట్టు. విచ్ దో ఇట్ బి సబ్జెక్టివ్ టు ద సెన్సెస్ ఆఫ్ ద అవుట్వర్డ్ మ్యాన్, బాహ్యంగా సెన్సెస్ తో ఉన్న మనిషికి అది ఆ సబ్జెక్టివ్ గా ఉన్నా, అంటే తెలుస్తున్నా, ఈజ్ ప్రిఫరబ్లీ ఆబ్జెక్టివ్ టు ద ఇన్నర్ ఈగో. ఇన్నర్ ఈగోకి అది అంటే క్లియర్ గా, అంటే అదే ఇక్కడ ఇన్నర్ ఈగోకి తెలుస్తుంది కదా అని అర్థం. Furthermore, they believed that there are external and internal conditions which affect the determination of our will upon our action. ఇంకా ఏం చెప్తామంటే, బాహ్యమైన అంతర్గతమైన కండిషన్స్ ఉన్నాయి, మనకి ఉన్నటువంటి నిశ్చయమైన ఇచ్ఛాశక్తి మీద ప్రభావితం చేసేవి అని కూడా